బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాలీవుడ్ లో డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్ గా మారింది వ్యవహారం. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది. రాజీనామా చేసిన 10 మంది ఈసీ మెంబర్స్ కోసం బైపోల్స్ కి సుమలత వర్గం పట్టుబడుతుంది. జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు సుమలత తీరు నచ్చక మరో 8 మంది సభ్యులు రాజీనామాకు పాల్పడ్డారు. ఫెడరేషన్ కమెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సుమలత. తాడో పేడో తేల్చుకుంటామంటూ సుమలత హెచ్చరిస్తూ ఉన్నారు. సుమలత నిర్ణయాన్ని ఖండించింది ఫెడరేషన్. వివాదంపై ఫెడరేషన్లో కొనసాగుతూ ఉన్నాయి చర్చలు. ఆదివారం అసోసియేషన్తో ఫెడరేషన్ ప్రత్యేక భేటీ జరగబోతోంది. ఆదివారం భేటీపై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ వివాదం శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్గా మారి ఆ తర్వాత పెను ప్రకంపనలకు దారితీస్తుంది. ఆ తర్వాత ఎటువంటి చర్చ జరిగిందో చూస్తూనే ఉన్నాం, ఎటువంటి రచ్చ జరిగిందో చూసాం. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకున్న సందర్భం, ఒకరి మీద ఒకరు మాటల తూటాలు పేల్చుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ క్రమంలో ఏం జరుగుతోంది, దీని గురించి తెలుసుకోవాలంటే కాస్త బ్రీఫ్గా మాట్లాడుకుంటే, బ్రీఫ్ నోట్లో టాలీవుడ్లో డాన్స్ చేయాలంటే యూనియన్ కార్డ్ అనేది ఉండాలి. కానీ కొత్త కార్డులో ఫీజుకి లక్షల్లో పెట్టడం కావచ్చు, లోకల్ డాన్సర్స్ని కాదని ఎక్కడో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన డాన్సర్స్ని ఎక్కువగా వాడటం కారణంగా ఇక్కడ డాన్సర్లకు ఉపాధి దొరకడం లేదనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అలాగే ఇండస్ట్రీలో కొందరు టాప్ కొరియోగ్రాఫర్లు తమకు నచ్చిన గ్రూప్ మనుషులకే వరుసగా అవకాశాలు ఇస్తూ మిగతా డాన్సర్స్ను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి కూడా కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఇది షూటింగ్స్ టైమింగ్స్ని దాటి పని చేయించుకోవడం, ట్రేడ్ రూల్స్ ప్రకారం రావాల్సిన జీతాలు, భోజన వసతులు ఇవన్నీ కూడా ఒక ఇష్యూ అయితే ఉంది. కానీ ఒకప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరు టాలీవుడ్లో డాన్స్ విభాగాన్ని శాసించిన వారు అనుకోవాలి, అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా. కానీ యూనియన్ ఎన్నికలు కావచ్చు, లీడర్షిప్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర ఇగోవర్ నడిచిందనేది అక్కడ వినిపించిన సందర్భం కొన్ని రోజుల క్రితం. అయితే జానీ మాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాక శేఖర్ మాస్టర్ వర్గానికి అన్యాయం జరుగుతోందని, అలాగే జానీ మాస్టర్ తన పవర్ వాడుకుని కొత్త కార్డుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. సో ఇప్పుడు ఇది ఇప్పటిది కాదు, ఏకంగా 2024 గురించి అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఈ గ్రూపిజం లొల్లి అనేది 2024 సెప్టెంబర్లో జానీ మాస్టర్ ఆయన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్కి సంబంధించి వాళ్ళ మీద ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు కలగాపులంగా అన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి. మీరు చూడొచ్చు, ఏకంగా పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చేంత వరకు కూడా వెళ్ళిపోయింది. ఆ గ్రూప్ వార్ అనేది అయిపోయింది. ఆ తర్వాత చిరంజీవి జోక్యం చేసుకున్నారని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారని చెప్పి చర్చ జరిగింది. దీంతో కాస్త ఇష్యూ కామ్ డౌన్ అయినట్టుగానే కనిపించింది. అయ్యిందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఆదివారం భేటీ ఏంటి? ఇప్పటి వరకు అంటే ఇటు చిరంజీవితో భేటీ జరిగింది, ఈ ఇష్యూ కొలుక్కొచ్చింది అని మాట్లాడుకుంటున్న తరుణం, కానీ మళ్ళీ ఆదివారం వరకు ఎందుకు వెళ్ళింది? టాలీవుడ్లో డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్గా ఎందుకు మారింది? సచిన్, తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమంటూ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఫెడరేషన్ జోక్యాన్ని కూడా ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. అయితే ఖాళీ అయిన పోస్టులకు ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్లు చేశారు. దీంతో ఉప ఎన్నికలకు సిద్ధమైనట్లుగా ప్రకటన చేశారు. అంతేకాదు ఎన్నికల పోలింగ్ తేదీని కూడా ప్రకటించారు. అయితే దీంతో 2025-2027 కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను టీఎఫ్టీడీఏ ప్రారంభించింది. జూలై 20న నామినేషన్ల దాఖలు స్వీకరించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఎన్నికల అధికారి అదే రోజు నుంచి పరిశీలన చేయనట్లు కూడా వెల్లడించారు. జూలై 22 వరకు కూడా ఈ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారమే ఈ ఎలక్షన్స్ జరుగుతాయని కూడా స్పష్టం చేశారు. అయితే అసోసియేషన్ లో జరిగిన వివాదం నేపథ్యంలో మొత్తం 10 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే మిగిలిన 6 కూడా బై ఎలక్షన్ కు సిద్ధమంటూ కూడా ప్రకటించడంతో టాలీవుడ్ డాన్సర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని కూడా తాము నిర్ణయించుకున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆదివారం మీటింగ్ ఉంటుందని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇటు ఫెడరేషన్ వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు ఆదివారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనిపైన మేము ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల ముందుగానే తమ అభిప్రాయాన్ని ప్రకటించడం అనేది ప్రస్తుతం కొంచెం చర్చనీయాంశంగా మారింది. అయితే ముందు నుంచి కూడా సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్రటరీ ఫ్రాడ్ చేశారు, తీసుకుంటూ ప్రొడ్యూసర్ దగ్గర ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా డాన్సర్స్ కి ఇవ్వకుండా తను కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు అంటూ కూడా
ప్రెసిడెంట్ సుమలత చెప్పడం జరిగింది. ఎవిడెన్స్ మొత్తం కూడా మా దగ్గర ఉంది అండ్ ఇంకా ఒక కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆ కాల్ రికార్డింగ్ లో ఆ సెక్రటరీ అసోసియేషన్ ని అండ్ ఇంకా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుమలతని కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి ఏదో కాల్ రికార్డింగ్ విన్న తర్వాత కూడా ఈ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయింది. సో దాంతోనే తనని సస్పెండ్ చేశారు అంటూ కూడా అక్కడ డాన్సర్స్ కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో అయితే తర్వాత కొంతమంది ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రెసిగ్నేషన్ అసోసియేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు రిజిగ్నేషన్ చేసిన తర్వాత సుమలత వెర్షన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా తప్పు చేసిన సెక్రటరీని సస్పెండ్ చేసినందుకు వీళ్ళంతా కూడా తనను సపోర్ట్ చేస్తూ రిజైన్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా తప్పు చేసినట్టు. ఇటువంటి వాళ్ళతో నేను కలిసి పనిచేస్తే మాకు బై ఎలక్షన్ కావాలి అంటూ కూడా పోలింగ్ పెట్టుకున్నారు. ఆ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ బై ఎలక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా ఫెడరేషనే మొన్న వేజెస్ గొడవ జరిగినప్పుడు కూడా మనకి ఫెడరేషనే మనకి బాగా సపోర్ట్ చేసింది. ఏం జరిగినా కూడా ముందు నుంచి ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే జరగాలి అంటూ కూడా మొన్న శేఖర్ మాస్టర్ గాని భాను మాస్టర్ గాని వీళ్ళంతా కూడా అక్కడ అసోసియేషన్ కి వచ్చి వాళ్ళు కూడా చెప్పింది అదే, మాకు ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఏం జరిగినా జరగాలి. సో ఇక్కడ వీళ్ళు మాత్రం సుమలత అండ్ ఇంకా జానీ మాస్టర్ వీళ్ళంతా కూడా ఫెడరేషన్ తో సంబంధం లేదు, ఫెడరేషన్ ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి వీళ్ళ వైపు నుంచి అక్కడ లేబర్ కమిషన్ తీసుకొచ్చి ఆ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఆ పైప్ పోల్ ఏదైతే ఉందో ఎలక్షన్ పెట్టాలా వద్దా అనేది ఒక పోలింగ్ పెట్టుకున్నారు. ఆ పోలింగ్ అక్కడ ఆ రోజు పోలింగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 26th ఎలక్షన్ ఉంటుంది అని కూడా వీళ్ళు డిసైడ్. అయితే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్ ఆధ్వర్యంలో కావాలని చెప్పిన కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ శేఖర్ మాస్టర్ అండ్ ఇంకా భాను మాస్టర్ వీళ్ళంతా కూడా మాకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ వద్దు కూడా అక్కడి నుంచి బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫెడరేషన్ కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు, బట్ వాళ్ళు కూడా అక్కడ నుంచి బాయ్కట్ చేసి మేము చెప్పిన ఆప్షన్ వినకుండా మీకు నచ్చింది మీరు చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉండు అంటూ కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సో మొత్తానికి నిన్న మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. మరి జరగబోయే ఎలక్షన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందా లేదు అంటే వీళ్ళు లేబర్ కమిషన్ ఆఫీస్ ఎదురుగానే ఈ ఎలక్షన్ పెట్టుకుంటారా? మేబీ అలాగే ఎలక్షన్ జరిగితే ఈ బాయ్కట్ చేసిన కొరియోగ్రాఫర్స్ డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఈ ఫెడరేషన్ మళ్ళీ సపోర్ట్ చేస్తారా? అసలు సెక్రటరీ చేసిన మిస్టేక్ నిజమేనా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమున్నాయి? ఆ ఎవిడెన్స్ ఏమన్నా సబ్మిట్ చేస్తారా? ఈ మిగిలిన ఈసీ మెంబర్స్ మళ్ళీ పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా సుమలత చెప్తున్నారు అంటూ కూడా రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ చెప్తా ఉన్నారు. సో మళ్ళీ పోటీ చేయకుండా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుంది అనేది సో మళ్ళీ వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దీనిపైన ప్రస్తుతానికి చాలా ఉత్కంఠ నెలకొంది. అసలు అసోసియేషన్ లో ఏం జరుగుతుంది, ఎవరి వైపు ఉన్నారు, నిజంగానే జానీ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ కి ఏమైనా వివాదం నడుస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. దీనిపైన క్లారిటీ ఇంకొక 2 రోజులు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్ రైట్ అనంతర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే టాలీవుడ్లో డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్గా మారింది వ్యవహారం. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది. రాజీనామా చేసిన 10 మంది ఈసీ మెంబర్స్ కోసం బైపోల్స్కి సుమలత వర్గం పట్టుబడుతూ ఉంది. జానీ మాస్టర్ వర్గానికి శేఖర్ మాస్టర్ వర్గానికి కొన్ని రోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు సుమలత తీరు నచ్చక మరో 8 మంది సభ్యులు రాజీనామాకి పాల్పడ్డారు. ఫెడరేషన్ కమెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు సుమలత. తాడో పేడో తేల్చుకుంటామంటూ సుమలత హెచ్చరించిన సందర్భం సుమలత నిర్ణయాన్ని ఖండించింది ఫెడరేషన్. వివాదంపై ఫెడరేషన్లో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం అసోసియేషన్తో ఫెడరేషన్ ప్రత్యేక భేటీ జరగబోతూ ఉంది. ఆదివారం భేటీపై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది.